ఆ శాంతిరం ఉంటేనే నువ్వు పరలోక రాజ్యంలో వారసత్వం సంపాదించుకోగలవు. ఆ వారసత్వం ఉంటేనే నువ్వు పరలోకంలో దేవుని ఆరాధించగలవు. ఎవరితో ఆరాధిస్తావు? 24 పెద్దలు, దేవదూతలు, గొప్ప సైన్యము సమూహముతో తెల్లని వస్త్రాలమ్మా. నీ ముఖము తెలుపు ఉండదు, నీ వస్త్రాలు తెలుపు ఉంటాయి. అక్కడ రంగు ఉండదు. ఈ లోకంలోనే మనకి ఎరుపు నలుపు. అక్కడ ఒకటే రంగు ఉంటది, ఎలుగు రంగు తెలుపు రంగు మాత్రం అక్కడ ఉంటది. ఇంకో రంగు అనేది ఉండదు ఆడ. నిజంగా ఎరుపు తెలుపు అనేది మన అమెరికాలో చాలా భయంకరంగా ఉంటది. ఎర్ర జాతి వాళ్ళకి నల్ల జాతికి పడదు అసలుకి. ఈ ఎర్ర జాతి వాళ్ళు నల్ల జాతి వాళ్ళు కూడా ఆ పరలోక రాజ్యంలో కలుసుకున్నారు. అక్కడ ఉన్న జాతి అంతా ఒకటే, అక్కడ ఉన్న రంగు అంతా ఒకటే. కనుక దేవుడు నిందాన్ని బట్టి దేవుడిని ఆరాధించండి. దేవుడి వాక్యం దీవించింది కాక. ఆమేన్. ఈ సమయంలో దైవవాక్యాన్ని అందించిన దైవజనులకు రీమా పెంతుకోస్తు సహవాసం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన అవసరతల గురించి కొన్ని ప్రకటనలు ఉన్నాయి. వాటి మనం ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నామండి. మరి రీమా పెంతుకోస్తు సహవాస సభ్యురాలు గుప్పూడి సామ్రాజ్యం గారు మరి గత గురువారం రాత్రి 11 గంటల సమయంలో ప్రభువునందు నిద్రించారు. మరి వారి కుటుంబం యొక్క ఆదరణ కొరకు, సుబ్బాబు గారు వారి కుటుంబం యొక్క ఆదరణ కొరకు, అన్నదమ్ములు వారి కుటుంబాల ఆదరణ కొరకు మనందరం